హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఒక కొత్త ఎగ్ బాయిలర్ అయితే తీసుకున్నానండి. సో పేరుకి ఇది ఓన్లీ ఎగ్ బాయిలరే, కానీ ఇది మల్టీపర్పస్ యూస్ చేసుకునే బాయిలర్ అనమాట. సో ఇందులో మనం ఎగ్స్ ఉడకపెట్టుకోవచ్చు, అలాగే ఆమ్లెట్స్ కూడా చేసుకోవచ్చు. అంటే స్టీమ్తో కుక్ అయ్యేలాగా ఉంటుందన్నమాట ఆమ్లెట్స్. అలాగే దాంతోపాటు మనము వెజిటబుల్స్ని కూడా స్టీమ్ కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మల్టీపర్పస్ యూజ్ అవుతుంది, బాగుంది కదా అని చెప్పేసి ఈ ఎగ్ బాయిలర్ని అయితే నేను ఆర్డర్ చేశానండి. ఆర్డర్ చేశాను, రిసీవ్ అయ్యింది, అండ్ దీని యూసేజ్ కూడా చేశానమాట. ఎగ్స్ కూడా మనము 8 ఎగ్స్ వరకు దీంట్లో మనం బాయిల్ చేసుకోవచ్చు అనమాట. సో యూసేజ్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి, అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట. నాకైతే పర్సనల్గా ఈ మల్టీపర్పస్ ఎగ్ బాయిలర్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఏజీ గ్రాండ్ ఎగ్ బాయిలర్ అండ్ పోచర్ అండి. 500 వాట్స్ అనమాట. ఇది సిల్వర్ కలర్లో ఉంటుంది. ఇందులో మనకి మెయిన్ అటాచ్మెంట్ వచ్చేసి మనకి ఎగ్ బాయిలర్ మెయిన్ యూనిట్ ఉంటుంది, దాంతోపాటు ఎగ్ బాయిలర్ ర్యాక్, అలాగే పోచింగ్ ట్రే అండ్ ట్రాన్స్పరెంట్ లిడ్ ఉంటుంది. అలాగే మనకి మెజరింగ్ కప్ విత్ ఎగ్ పియర్సింగ్ పిన్ ఉంటుందన్నమాట. మనం కింది వైపు ఓపెన్ చేస్తే ఏంటంటే ఎగ్స్ని పియర్సింగ్ చేయడానికి పిన్ లాగా ఉంటుందన్నమాట. అది కావాల్సినప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత లిడ్తో క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్ని ఇలా పియర్సింగ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు అవి క్రాక్ అవ్వకుండా మంచిగా బాయిల్ అవుతాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి పోచింగ్ ట్రే అండి. దీనిలో మనకి 4 ఎగ్స్ వరకు కూడా ఎగ్ పోచింగ్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు స్టీమ్ కుక్ కూడా చేసుకోవచ్చు అనమాట వెజిటబుల్స్ని. సో ట్రే క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ ఎగ్ పోచర్తో పాటు మనకి ఎగ్ ట్రే వస్తుందన్నమాట. ఈ ఎగ్ ట్రేలో ఏంటంటే అప్ టు 8 ఎగ్స్ వరకు మనం ఇందులో బాయిల్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రాన్స్పరెంట్ లిడ్ అని చెప్పాను కదండి. మనకి ఎగ్స్ బాయిల్ అవుతున్నప్పుడు బయట నుంచి చూడడానికి ఉంటుందన్నమాట. అండ్ దీనిపైన 2 ప్రొవిజన్స్ ఇచ్చా చూడండి. దానివల్ల ఏంటంటే స్టీమ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. క్వాలిటీ ఆఫ్ ద ట్రీ కూడా చాలా బాగుంది. అండ్ మనకి మెయిన్ యూనిట్ బాడీ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తో మేడ్ అయి ఉంటుందన్నమాట. ఇందులో మనం వాటర్ కావాల్సినంత మెజరింగ్ కప్తో వేసుకున్న తర్వాత ఎగ్స్ బాయిలింగ్కి పెట్టుకోవాలి. అండ్ మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుందన్నమాట మెయిన్ యూనిట్కి. సో ప్లగిన్ చేసిన తర్వాత ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదండి, దాన్ని ఆన్ చేసుకున్న తర్వాత మనం ఎగ్స్ అనేవి బాయిలింగ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మెయిన్ యూనిట్ అగారో అని మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే మనకి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు ఏంటంటే అవి బాయిల్ అయిపోయాక ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది అనమాట, పవర్ అనేది కట్ అయిపోతుంది. సో మనకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా అగారో ఎగ్ బాయిలర్ అండ్ పోచర్ అండి, 2 in 1 అనమాట. సో అలాగే మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవడానికి మనము వెజిటబుల్స్ని కూడా దీనిలో స్టీమ్ చేసి కుక్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ముందు మనము వాటర్ని మెజరింగ్ కప్తో వేసుకున్న తర్వాత మెయిన్ యూనిట్ పైన నెక్స్ట్ మనం ఎగ్ ట్రేని పెట్టేసుకొని ఈ ఎగ్ని ఫస్ట్ పియర్సింగ్ చేసుకోవాలన్నమాట. అంటే వైట్ సైడ్ పార్ట్కి ఎగ్ని పియర్స్ చేసుకొని మనం ట్రేలో అరేంజ్ చేసి పెట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను, బట్ అప్ టు 8 ఎగ్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ పైన లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఆన్ చేసామనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా మనకి వాటర్ బాయిల్ అయిపోయి ఎగ్స్ అనేవి బాయిల్ అవుతాయన్నమాట. సో వన్స్ ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా పవర్ అనేది కట్ అయిపోతుంది. సో మనం మళ్ళీ చూసుకొని ఎగ్స్ బాయిల్ అయ్యాయా లేదా అనే టెన్షనే ఉండదన్నమాట. ఇదైతే ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను నేను. సో మీకు ఇక్కడ ఎగ్స్ ఎలా బాయిల్ అవుతున్నాయో కూడా చూపిస్తున్నాను. మెయిన్ థింగ్ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు వైడర్ సైడ్ పార్ట్కి పియర్సింగ్ చేయడం మర్చిపోద్దండి. సో మెజరింగ్ కప్కి మనకి కింది వైపు ఒక లిడ్ లాగా ఉంటుంది, క్యాప్ లాగా, దాన్ని తీసేస్తే అక్కడ పిన్ లాగా ఉంటుంది అని చూపించాను కదా ఇందాక. సో దాంతో కంపల్సరీగా పియర్సింగ్ చేయాలి, లేదంటే ఎగ్స్ అనేవి క్రాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో చూసారు కదా, ఆటోమేటిక్గా పవర్ అయితే కట్ అయిపోయింది, ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి చాలా హాట్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ని ఎలా పోచింగ్ చేయాలనే చూపిస్తున్నాను చూడండి. ముందైతే ట్రేకి ఎప్పుడైనా సరే కంపల్సరీగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ముందు మనం మెయిన్ యూనిట్ పైన వాటర్ వేసుకున్న తర్వాత మెజరింగ్ కప్తో దానిపైన ఎగ్ ట్రే పెట్టిన తర్వాతే మనం పోచర్ ట్రే పెట్టాలన్నమాట. డైరెక్ట్గా పోచింగ్ ట్రేని మెయిన్ యూనిట్ పైన పెట్టకూడదు. సో ఎగ్స్ని క్రాక్ చేసేసి మనం ఇలా
ట్రేలో ఏవైతే 4 ప్రొవిజన్స్ ఉన్నాయో అందులో వేసుకోవాలి. నేనైతే 2 ఎగ్స్ తీసుకొని క్రాక్ చేసి వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పైన లిడ్ పెట్టేసుకొని మెయిన్ బటన్ ఆన్ చేసేసామంటే మనకి ఇంకా ఎగ్ పోచింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. అండ్ అది ఎగ్ పోచింగ్ అయిపోయిన తర్వాత దాని కన్సిస్టెన్సీ అండ్ అది చూస్తుంటే భలే అనిపించింది అనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇలా మనం ఎగ్స్ని క్రాక్ చేసి ప్లెయిన్ ఎగ్స్నే పోచింగ్ చేయడం అనే కాకుండా మనం ఆమ్లెట్స్ కూడా వేసుకోవచ్చండి. బట్ స్టీమ్ కుకింగ్ అనమాట. సో మనం ఒక బౌల్లో ఎగ్స్ని క్రాక్ చేసి వేసుకొని కావాల్సిన ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, ఇంకా కారము, మసాలా అలాంటివి వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ట్రేకి ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు ఎగ్స్ అయితే ఇలా క్రాక్ చేసి వేసాను. డైరెక్ట్గా కాకుండా మిక్సింగ్ అంతా చేసుకున్న తర్వాత ఇందులో వేసుకుంటే మనకి మంచి ఆమ్లెట్స్, స్టీమ్ కుక్డ్ ఆమ్లెట్స్ కూడా రెడీ అయిపోతాయి అనమాట. సో చూడొచ్చు ఎగ్ పోచింగ్ అయితే అయిపోయింది. నేను జస్ట్ ఇలా స్పూన్తో అనేస్తే బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా వచ్చిందండి. ఇలాంటిది యూజ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకు చాలా బాగా నచ్చింది. సో నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు కావాలంటే 4 ఎగ్స్ తీసుకోవచ్చు. ఎట్ ఏ టైం మనం 4 ఎగ్స్ వరకు కూడా ఎగ్ పోచింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే రిపీటెడ్గా ఒక 2 టైమ్స్ చేసుకుంటే 8 ఎగ్స్ వరకు చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్స్ ఎలా బాయిల్ అయ్యాయో చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా బాయిల్ అయ్యాయి. అండ్ మనకి ఎక్కడ ఎగ్ పొట్టు తీసే అప్పుడు అంటుకుపోవడము అలా లేకుండా నీట్గా పీల్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఎగ్స్ మట్టుకు చాలా చాలా నీట్గా మంచిగా బాయిల్ అయ్యాయి. సో కటింగ్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఎగ్ యోక్ కూడా ఈవెన్గా మంచిగా కుక్ అయిపోయింది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎగ్ ఎంత బాగా బాయిల్ అయింది, ఎంత బాగా లోపల ఎగ్ యోక్ అనేది కుక్ అయింది అనేది. సో కంప్లీట్గా ఎగ్స్ బాయిలింగ్ అయితే అయిపోయిందనమాట. ఎగ్స్ బాయిలింగ్ అండ్ ఎగ్స్ పోచింగ్ అయితే అయిపోయింది. సో నేను ఎగ్స్ పోచింగ్ చేసిన దానిపైన కొంచెం లైట్గా కారము, సాల్ట్, తర్వాత పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని తిందామని చెప్పేసి అలా రెడీ చేసుకున్నాను అనమాట. సో మధ్యలో కట్ చేసి చూపిస్తున్నాను చూసారా, ఎగ్ యోక్ అనేది ఎంత బాగా కుక్ అయిందో. చాలా బాగుందండి. నాకైతే ఈ అగారో 2-in-1 బాయిలర్, ఎగ్ బాయిలర్ అండ్ పోచర్ అయితే చాలా నచ్చిందండి. సో చాలా ఈజీ అండ్ కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. ఎగ్స్ బాయిల్ చేయడమైనా పోచింగ్ చేయడమైనా చాలా ఈజీ. అండ్ వెజిటబుల్స్ని కూడా స్టీమ్ కుక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. సో ముందైతే మనము మెయిన్ యూనిట్ పైన వాటర్ వేసుకొని మెజరింగ్ కప్తో దానిపైన ఎప్పుడైనా సరే ముందు ఎగ్ ట్రే పెట్టాలండి. ఎగ్ ట్రే పెట్టిన తర్వాత ఈ పోచర్ ట్రేని పెట్టి అప్పుడు మనం కావాల్సిన వెజిటబుల్స్ ఏవైనా సరే ఈ 4 ట్రేస్లో మనకు కావాల్సినంత క్వాంటిటీలో పెట్టేసుకొని ఇక్కడ ఆన్ బటన్ క్లిక్ చేస్తే మనకి వెజిటబుల్స్ కూడా స్టీమ్ కుక్ అయిపోతాయండి. నేనేంటంటే క్యారెట్ పీసెస్, అలాగే ఆల్రెడీ నానబెట్టిన గ్రౌండ్ నట్ ఉంటుంది కదండి, పల్లీలు, అవి ఒక 5 hours మినిమం అలా నానబెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇందులో వేసి స్టీమ్ కుక్ చేస్తున్నాను. ఎంత బాగా స్టీమ్ కుక్ అయ్యాయంటే ఇంకా మీరు డిఫరెంట్ వెజిటబుల్స్, బ్రోకలీ అట్లాంటివి కూడా ట్రై చేయొచ్చు. సూపర్గా స్టీమ్ కుక్ అయ్యాయండి. మనకు పల్లీలు కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. నెక్స్ట్ ఈ ఎగ్ బాయిలర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. సో మనకి మెయిన్ యూనిట్ ఎప్పుడైనా సరే యూసేజ్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ అవ్వనివ్వాలి. కూల్ అయిపోయిన తర్వాత ఏదైనా కొంచెం వాటర్ అలా అనిపిస్తే మన దగ్గర ఒక టిష్యూ పేపర్ ఉంటే నీట్గా తుడిచేసుకొని దాని తర్వాత సాఫ్ట్ క్లాత్తో, డ్రై అండ్ సాఫ్ట్ క్లాత్తో ఇలా నీట్గా తుడిచేసుకోవాలి. సో చూడండి ఎంత బాగా నీట్గా అయిపోయిందో. అండ్ నెక్స్ట్ పోచర్ ట్రేని, ఎగ్ ట్రేని కూడా నేను విమ్ లిక్విడ్ వేసి కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. చాలా ఈజీ అండి క్లీనింగ్ వచ్చేసి. నార్మల్గా మన దగ్గర స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ పోచింగ్ ట్రేలో ఏంటంటే మనం ఎగ్స్ డైరెక్ట్గా వేసాం కదా, సో అది ఏదైనా స్మెల్ వస్తుందని చెప్పేసి కొంచెం నీట్గా వాష్ చేసుకుంటున్నాను అనమాట. బట్ 1 వాష్లోనే చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి. అండ్ ఎగ్ ట్రేని కూడా నీట్గా విమ్ లిక్విడ్తో క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకున్నాను. అండ్ ఎగ్ బాయిలర్ పైన పెట్టే లిడ్ ఉంటుంది కదండి, ట్రాన్స్పరెంట్ లిడ్, దాన్ని కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా ప్రతి ఒక్కటి నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా డ్రై క్లాత్తో నీట్గా తుడిచేసుకొని డ్రై చేయాలన్నమాట. సో నీట్గా డ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనము కావాల్సినప్పుడు ఈ కంప్లీట్ ఎగ్ బాయిలర్ని యూజ్ చేసుకోవడానికి ఉంటుందండి. సో ఈ అగారో 2-in-1 ఎగ్ బాయిలర్ కమ్ పోచర్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. నాకు స్టవ్ పైన ఎగ్స్ బాయిల్ చేసిన దానికంటే కూడా ఈ అగారో ఎగ్ బాయిలర్ కమ్ పోచర్ని యూజ్ చేసి బాయిల్ చేసిన ఎగ్స్ చాలా బాగా నచ్చిందండి. పీల్ ఆఫ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది, ఈవెన్గా కుక్ అయింది ఎగ్ యోక్ కూడా. అండ్ మనం ఇలా ఎగ్ పోచింగ్ అనే ఆప్షన్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. అండ్ వర్త్ ద మనీ అండి. సో మనం పెట్టిన మనీకి అయితే ఇది చాలా వర్త్ అని చెప్తాను నేనైతే.
చూసారు కదండి నేను ఆర్డర్ చేసిన ఎగ్ బాయిలర్ రివ్యూ అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో ఈ ఒక్క ఎగ్ బాయిలర్ ఉంటే చాలండి, దీన్ని మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆమ్లెట్స్కి, ఎగ్స్కి, అలాగే వెజిటబుల్స్ని కూడా మనం స్టీమ్ కుక్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. యూసేజ్ కూడా చాలా సింపుల్ అండి, అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట. మీరే చూసారు కదా వీడియో అంతా. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంటే ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.